ప్రభుత్వ లోపం అనేది ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాట అయితే వాస్తవంగా ఏ స్కూల్కు ఆ స్కూల్కు అక్కడ అన్నం వండి వడ్డించడానికి మధ్యాహ్న భోజన పథకం కానీ పొద్దున సాయంత్రం మీల్స్ అని ఒక కమిటీ ఉంటుంది, ఒక టీం ఉంటుంది. ఆ టీము పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకొని వాళ్ళకు వచ్చిన మెటీరియల్ను మంచిగా కట్ చేసి వండి విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. వాళ్ళని పర్యవేక్షణ చేసేది అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ప్రభుత్వం. వరుసగా ఈ విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వము 10 నెలలు అయింది వచ్చి 10 నెలల ప్రభుత్వంలో గతంలో విద్యాశాఖ 10 సంవత్సరాలు ఎట్లా పనిచేసింది, ఎన్ని ఫండ్లు కేటాయించిండ్రు, అద్దె భవనాలలో పెట్టి అద్దె భవనాలలో కిరాయిలు కట్టక తాళాలు వేసుకొని పోయిన చరిత్ర గతంలో ఉన్నది. ఇప్పుడు మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వచ్చిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చాలా నీట్గా విషయాలన్నింటినీ క్రోడీకరించుకొని అంశాల పట్ల అవగాహన పెంచుకొని ఆయన ఎంత చక్కగా పరిపాలన చేస్తున్నాడంటే మానిటరింగ్ చేసుకుంటా ఉన్నారు. మానిటరింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే మీ ప్రభుత్వమే చేసింది ఇది అంటారు. ఎక్కడైనా ప్రభుత్వం డైరెక్ట్గా వెళ్ళి స్కూళ్ళల్లో ఇట్లా చేయని చెప్పదు కదా. మానిటరింగ్ చేసిన తర్వాత డైట్ ఛార్జీలు కూడా పెంచి విద్యార్థులకు ఏదైతే ఛార్జీ రావాలనో ఆ ఛార్జీ పెంచిన తర్వాత కొంచెం నాణ్యమైన దానికోసం మనము కమిటీలు వేసినాం, టాస్క్ ఫోర్స్లో వేసినాం. అంటే ఇప్పుడు హై స్కూల్ ఉందనుకో, మధ్యాహ్న భోజనానికి అక్కడ ఉండే హెడ్ మాస్టర్ గారిని కమిటీ చైర్మన్గా వేస్తూ 2 టీచర్లను అందరూ సభ్యులుగా పిలుస్తూ స్థానికంగా ఉండే అధికారులు అంటే రెవెన్యూ అధికారులు కావచ్చు, అంటే మండల స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు, తర్వాత జిల్లా స్థాయి అధికారులను ఆ కమిటీలో బాధ్యతలుగా పెట్టి టాస్క్ ఫోర్స్ కమిటీ వేసినాం. ఏం జరుగుతుంది అసలు, వరుసగా ఇవి ఎందుకు రాస్తున్నాయి, ఈ ఫుడ్ పాయిజన్ అనే కల్చర్ ఎందుకు తయారైంది, గతంలో జరిగిన దానికంటే భిన్నంగా ఎందుకు చేస్తూ ఉన్నారు, మాకు ఎందుకు డౌట్ వస్తూ ఉన్నదంటే ప్రభుత్వం 10 నెలల్లో ప్రజా సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ మీద ఉన్నప్పుడు ఈ మొన్న ఓడిపోయిన టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకి ఏం తోయక ప్రభుత్వం మీద ఒక అబండ నెట్టి వేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పనిచేస్తలేదు అనే సెన్సిటివ్ అంశాలను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏమైనా కుట్ర పన్నిండ్రేమో అనే ఒక ప్లాన్గా ఉన్నది. గతంలో ఈ 10 సంవత్సరాలు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని గురుకులాలను ఫాలోఅప్ చేసిన అధికారుల మీద, వాళ్ళకు కనెక్ట్లో ఉండే ప్రభుత్వాన్ని నడిపించిన మాజీ నాయకుల మీద మాకు డౌట్గా ఉండదు. అందుకే ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ చేసినాం. ఇప్పటి నుంచి వెళ్ళి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఫుడ్ పాయిజన్ కాకుండా చాలా క్లియర్గా అధికారులను నమ్మి అధికారులు చేస్తుంది మంచిది అని చెప్పి ఉన్నాము. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీల ద్వారా ఖచ్చితంగా ఎక్కడ కూడా ఒక చిన్న ఘటన జరగకుండా విద్యార్థుల ప్రాణాలే మాకు ముఖ్యంగా, విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యంగా ప్రజాప్రభుత్వం ముంగడిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ఒక ఘటన కాగానే ముందే హెచ్చరించిన అధికారులను ఏమైనా సస్పెండ్ చేయాల్సి వస్తుందని చెప్పి మళ్ళీ కూడా అదే వస్తూ ఉన్నాయి అంటే మాకేదో శంకు జరుగుతూ ఉన్నది. దాని వెనక ఎవరో నడిపిస్తుందేమో అనుకున్నాం. అందుకే టాస్క్ ఫోర్స్ కమిటీ చేసినాం. మండల, డివిజను, జిల్లా స్థాయిలో ప్రభుత్వ అధికారులను ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉంటుందో ఆ ఇన్స్టిట్యూట్లో ఉండే హెడ్ మాస్టర్ను, పంతులను, అక్కడ పనిచేసే వాళ్ళను బాధ్యులుగా చేస్తూ వాళ్ళని పర్యవేక్షణ చేస్తూ ఇంకొకటి కూడా చేసినాం. ముందుగాల అక్కడ వండేటప్పుడు ఆ కిచెన్ పరిసరాలను ఒక వీడియో తీసి వండిన తర్వాత ఆ కమిటీ టేస్ట్ చేసిన తర్వాత దాన్ని ఒక వీడియో తీసి భద్రపరచుకొని బాగున్నాయి అంటేనే విద్యార్థులకు పెట్టాలి. లేకుండా ఇది పాటించకుండా ఏ విద్యా సంస్థనైనా, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా, ఏ అధికారి అయినా ఇంకో దారిలో పోయి గతంలో ఉండే పాలకులకు కావచ్చు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్రలో భాగంగా ఎవరైనా అయితే కఠిన చర్యలు ఉంటాయి. మీ మీద శిక్ష రకమైన నేరాలకు పాల్పడితే శిక్షకు అర్హులు అవుతారు కనుక అట్లా మేము ఆదేశించడం జరిగింది. ఇప్పటి నుంచి ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చూసుకుంటూ ఉంటారు. ఈ గతంలో స్కూల్ యాక్సిడెంట్లు అయినా, విద్యార్థులు చనిపోయినా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్ చేయకుండా నిరుద్యోగులు ఆగమాగం చేసి 10 ఏళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి యూనివర్సిటీలను, విద్యా సంస్థలను దివాలు తీసే విధంగా ప్రైవేట్ స్కూళ్లను పెంచి నారాయణ చైతన్యను బతికించే విధంగా పనిచేసిన ఈ ప్రభుత్వము ఇలా దొంగ నాటకంతో మా మీద బుద్ధ జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు 10 నెలలుగా నిబద్ధతతో పాలన చేస్తూ ఉన్నాడు. మీ లెక్క మాది అవినీతి పాలన కాదు, మీ లెక్క మాది కుటుంబ పాలన కాదు, మీ లెక్క మాది అప్పులు తెచ్చి కొప్పులు పెట్టి తాగి తిండి జరిగే పాలన కాదు. మేము చాలా నిబద్ధతగా అభివృద్ధి, సంక్షేమము, ఉన్నదాలను చదువుకొని పోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇక్కడి నుంచి రాష్ట్రంలో ఏ ఒక్క సంఘటన జరిగినా ప్రభుత్వం చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉంటుంది. బాధ్యులను కఠినంగా శిక్షలు వేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రిగా ఆర్డర్ ఇచ్చిండ్రు టాస్క్ ఫోర్స్ కమిటీల రూపంలో. మీరు ఏ స్కూల్కి ఆ స్కూలు రోజు హెడ్ మాస్టర్ కానీ, టీచర్లు కానీ, ఇక్కడ మెస్ వర్కర్లు కానీ, అధికారులు కానీ
ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తారు. ఎవరైనా చేయకుండా నిర్లక్ష్యం వహించి గత పాలకులకు మద్దతు పలుకుతూ ప్రభుత్వాన్ని మీరు ఏదో కుట్రలో భాగం చేయాలి, దీన్ని బదనం చేయాలనుకుంటే శిక్షార్హులు అవుతారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని వెనక ఎవరు ఉండొద్దే అనుకుంటా ఉన్నాం. అక్కడ ఉన్న స్థానిక మెస్ వర్కర్లు తప్పుగా లేకుంటే పరిసరాలు తప్పుగా కావాలనుకుంటా ఉన్నాం. ఒకవేళ ఈ ఓడిపోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఎవరైనా ఇట్లా చేసి ఉంటే కఠినంగా శిక్షిస్తాం. వలన ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద కావచ్చు, ప్రజల ఆరోగ్యం మీద కావచ్చు, విద్యార్థుల మీద కావచ్చు చిత్తశుద్ధి ఉన్నది. దాన్ని మేము నిరూపించుకుంటాము. మొన్న జరిగిన సంఘటనల మీద మాకు డౌట్ వస్తూ ఉన్నది. అందుకే టాస్క్ ఫోర్స్ కమిటీ చేసినాము. మొన్న డైట్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. దానితో పాటు విద్యార్థులకు ఇంకేదైనా అవసరం ఉంటే ఇన్కమ్ ఛార్జీలు కూడా పెంచి ముందుకు పోవడానికి, వాళ్ళ కిచెన్లో ఇంకేమైనా సదుపాయాలు తక్కువ ఉంటే వాటిని కూడా మేము అలకేట్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దీన్ని గుర్తుంచుకొని గతంలో జరిగిన ఏదైతే సంఘటనలు ఉన్నాడో ఆ బాధ్యులను శిక్షిస్తూ భవిష్యత్తు ఇలా జరగకుండా చూసుకుంటామని మీ ద్వారా హామీ ఇస్తా ఉన్నాం విద్యార్థులకు. మరి మరోపక్క ఇప్పుడు దీక్షా దివస్ ఎట్లా చూసుకుంటారు? మరి కేటీఆర్ మరి కేసీఆర్ చేపట్టారు, మరి ప్రస్తుతం మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకులు. మేము జేఏసీ పెట్టినాం. మేము విద్యార్థి ఉద్యమం చేసినాం. వీళ్ళు 2001లో పార్టీ పెట్టి ఎప్పుడైతే వీళ్ళ కుటుంబానికి రాజకీయంగా ఇబ్బంది జరుగుతూ ఉండదో, లేదా వీళ్ళ కుటుంబం రాజకీయ మనుగడ కూలిపోతూ ఉంటుందో అన్నప్పుడల్లా వీళ్ళు ఏం చేస్తారు? ప్రజల మన్ననలు పొందడానికి ప్రజల్లో మేము కూడా ఉన్నాము, మా దగ్గర జరుగుతున్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఒక అంశాన్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు. అప్పుడు 2009 నాటి నవంబర్, డిసెంబర్, సెప్టెంబర్, అక్టోబర్ విషయాన్ని నేను చెప్తా ఉన్నా. మేము విద్యార్థి నాయకులను కనుక పోయించాలి. అప్పటికే తెలంగాణ ఖచ్చితంగా కావాలని చెప్పి తెలంగాణ నలుదిక్కులు పికెటిల్లేలా కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వివిధ సంఘాల వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకుంటే కేసీఆర్ ఎక్కడో ఇంట్లో పండుకొని, ఫామ్ హౌస్లో పండుకొని, ఇంట్లో పండుకొని ఆయనకు నచ్చినప్పుడు లేచి జై తెలంగాణ అని, ఆయనకు ఇష్టం లేనప్పుడు పండుకుంటా ఉంటే మిగతా వాళ్ళందరూ పోయి ఆయన దగ్గర మొరబెట్టి అరే మొత్తం ప్రజల చేతిలోకి వెళ్ళిపోయింది, ప్రజలు నడిపిస్తూ ఉన్నారు, విద్యార్థులు నడిపిస్తూ ఉన్నారు, సబ్బండ వర్గాల నాయకత్వం వహిస్తూ ఉన్నారు, నువ్వు నీ కుటుంబం నీ పార్టీ దీంతో అంతమైపోతుంది, నువ్వు ఏదన్నా చెయ్యి లేకపోతే నీ మనగడ కథం అయిపోతుంది తెలంగాణ ఉద్యమంలో అంటే అప్పటిదప్పుడు కరీంనగర్లో ఒక దీక్ష పెడుతున్న ఉద్దేశంతో ఒక ప్రాణం కట్టుకొని ఒక దీక్ష పెట్టిండు. ఆ దీక్ష పెట్టి దాన్ని ఏం చేసిండు? అక్కడి నుంచి పోలీసులు లిఫ్ట్ చేసి రోడ్డు మార్గాన కరీంనగర్ ఖమ్మం తీసుకొని వెళ్తే ఒక్కరోజు కూడా దీక్ష చేయకుండా దీక్ష విరమించినోడు నిమ్మరసం తాగినోడు. నిమ్మరసం తాగిండనగానే ఈ దొంగ మీద మాకు డౌట్ ఉన్నది కనుక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకులుగా మేము ఆయన శవయాత్ర తీసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఎక్కడైనా కనబడితే మేము కథం చేసి పడేస్తాం. మీకు ఈ తెలంగాణ మీద చిత్తశుద్ధి లేదు, మీరు దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, మేము నెట్టి పరిస్థితుల్లో శిక్షార్హులు మీరు అని చెప్పి మేము శవయాత్ర తీసిన తర్వాత భయపడి మళ్ళా దొంగ దీక్ష మొదలుపెట్టిన ఆయన అది ఎట్లా దీక్ష దివాస్ అవుతుంది? ఆ పేరు మీద సబ్బండ వర్గాలు చేస్తున్న విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని తన ఖాతాలో వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణను 7 లక్షల కోట్లు అప్పులు చేసి నువ్వు దిగిపోయేటప్పటికే 88,000 కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టులకు వివిధ రకాల ప్రభుత్వానికి పనిచేసిన వాళ్ళకి చెల్లించాల్సిన అట్లే ఉంచిండు. ఆ 7 లక్షల కోట్లు ఈ 80,000 కోట్లు ఇట్లా 8 లక్షల కోట్లు అప్పులు చేసి కాళేశ్వరం అనే బోగస్ ప్రాజెక్టు కట్టి లక్షల రూపాయలు దోసుకొని మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అనవసరమైన ప్రాజెక్టులు పెట్టుకొని కమిషన్లు ఎన్నికేసుకొని కుటుంబం బాగుపడి పార్టీని ధనవంతమైన పార్టీని ప్రపంచంలోని ధనవంతమైన పార్టీ చేసి పార్టీకి జిల్లాకు ఒక పెద్ద పెద్ద ఆఫీసులు కోట్ల రూపాయలు పెట్టి కట్టుకొని హెలికాప్టర్ కొనుక్కొని పార్టీ ఫండ్ 1,000 కోట్లు 2,000 కోట్లు జమ చేసుకొని వాళ్ళు ప్రమజిల్లేరు, వాళ్ళు అభివృద్ధి చెందినరు, వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందింది, వాళ్ళు దాని పేరు దినదిన అభివృద్ధి పొందినరు. కానీ తెలంగాణను దివాళా తీసిండ్రు, తెలంగాణ ప్రజలను, నిరుద్యోగులను, ఉద్యోగులను కథం పట్టించిండ్రు. ఇది దీక్షా దివాస్ కాదు, ఇది తెలంగాణ దివాలా దివాస్. తెలంగాణను దివాలా తీసింది కనుక వాళ్ళు మేము తెలంగాణను దివాలా తీసినాము, ఇది దివాలా దివస్ అని పెట్టుకోవాలి. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. తెలంగాణ ఉద్యమానికి కానీ తెలంగాణ ఉద్యమం కేసీఆర్తో పుట్టలేదు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నుంచి తెలంగాణను కోరుకోలేదు. 1969 నుంచి 1956 నుంచి తెలంగాణ ఉద్యమం ఉన్నది. అప్పుడప్పుడు అక్కడక్కడ సందర్భాన్ని బట్టి తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు స్పందించారు, వాళ్ళ అస్తిత్వాన్ని చాటుకున్నారు. కేవలం ఈ నాయకత్వం అనే ఒక ముసుగులో 4 దొంగలను వేసుకొని అక్కడిక్కడ చందాలు వసూలు చేసి దానికి నాయకత్వం వహిస్తున్న పేరు మీద ప్రజలందరూ నమ్మించి ముఖ్యమంత్రి అయ్యిండు, పార్టీని కాపాడుకుంటూ ధనవంతుడు అయ్యిండు, ఆయన అభివృద్ధి చెందిండు, తెలంగాణ దివాళా తీసింది కనుక దీన్ని మేము దీక్ష దివాస్ అనము. వీళ్ళు దివాలా తీసిన తెలంగాణను దివాలా తీసి పెట్టిపోయింది, దీన్ని మేము దివాలా దివాస్గా భావిస్తాము. ఒకవేళ ఇది దీక్ష దివాసే అయితే వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ దాన్ని ఎందుకు గొప్పగా జరపలేదు? దీని ద్వారా దీక్ష ద్వారా కేసీఆర్ దీక్ష ద్వారా తెలంగాణ వచ్చి ఉంటే నువ్వు ఏ రకంగా అభివృద్ధి చెందినావు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినావు?
నువ్వు ఏది కూడా అంటే ఒక రైతు బంధు అని పెడతాడు. రైతు బంధు అని పెడితే నాకు ఒక 10 ఎకరాల భూమి ఉంది అనుకో, 2 ఎకరాలు 3 ఎకరాలు సాగు చేసుకుంటే ఇంకా 3 ఎకరాలు 4 ఎకరాలు అవి గుట్టలు చెట్లు ఉంటాయి. రైతు బంధు దేనికి ఇవ్వాలి? సాగు చేసుకొని పంట పండే భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలి. ఇట్లా మొత్తం 10 ఎకరాలకు ఇచ్చి అంటే తెలంగాణలో ఉండే మొత్తం భూములకు, కుంటలకు, చెర్లకు, రోడ్లకు, రియల్ ఎస్టేట్ చేసిన వ్యాపారులకు, తర్వాత గుట్టలకు, ఇట్లా సాగులో లేని భూములకు కూడా నువ్వు రైతు బంధు ఇచ్చి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ దివాళా తీపించినావు? ఎవరు అకౌంట్లో వేసినావు? ఆ డబ్బులు ఏమైపోయినాయి? దాని వెనుక ఎవరు ఉన్నారు? గతంలో తెలంగాణ ప్రజలు తెల్ల పేపర్ మీద భూములు కొనుక్కొని సాగులో ఉండేవాళ్ళు. సాగులో ఉన్న తర్వాత అది రిజిస్ట్రేషన్ కాకుండా వల్ల వీళ్ళు కబ్జాలో ఉన్నారు కనుక వీళ్ళ భూమిగానే 20 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా, 40 ఏళ్ళుగా ఉండేది. ఉన్న క్రమంలో ఏం జరిగింది అంటే వీళ్ళే అధికారం, వీళ్ళే అనుభవ కాలంలో ఉన్నారు కనుక వీళ్ళే భూమి ఓనాలుగా ఇప్పటిదాకా వచ్చిండ్రు. కేసీఆర్ పూర్వీకులు ఈ దొరలు, పెత్తందారులు అప్పట్లో భయపడి అంటే వివిధ నక్సలైట్లకు వీళ్ళకి భయపడి హైదరాబాద్ లాంటి ప్రాంతాలను పారిపోయి వచ్చినప్పుడు సాదా బైనామాల మీద వేరే వాళ్ళకు ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి భూములు అమ్ముకొని వచ్చింది. తర్వాత ఈయన ధరణి అనే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి కబ్జాదారుల కాలము లేదా అనుభవదారుల కాలం తీసివేసి అప్పుడు రిజిస్ట్రేషన్ కాకుండా దగ్గర 20 లక్షల ఎకరాలు, పైచీలకు చాలా ఎక్కువ ఎకరాలను ఈయన మళ్ళీ ఏం చేసిండు, ధరణిలో అనుభవదారుల కాలము, కబ్జాదారుల కాలం తీసి పడేసి ఆ సాదా బైనామాలకు ఎలాంటి వాల్యూ లేదని చెప్పి గతంలో 56 నుంచి వీళ్ళు తెలంగాణ పల్లెలను, భూములను వదిలేసినప్పటికీ ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళ పేర్లనే తీసుకొచ్చి లక్షల ఎకరాల భూములను తిరిగి భూస్వాములకు కట్టబెట్టే ఉద్దేశంతో ఈయన తెలంగాణలో ధరణి అనేది తీసుకొచ్చి పేద ప్రజలను, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళందరినీ కథం చేయడం కోసం ఒక ప్రోగ్రాం పెట్టిండు. తెలంగాణను దివాళా తీసేసిండు, భూములన్నీ పేదల నుంచి గుంజేసుకున్నాడు. నీ కాళేశ్వరం ప్రాజెక్టు మీదకి వచ్చే వరకు దానికి కట్టినాక ఓపెన్ కాకముందుకే ఈ ప్రపంచంలో మానవ మనగడ టెక్నాలజీ ఇంత పెద్దగా ఇంజనీరింగ్ వ్యవస్థ వచ్చినప్పటికీ కట్టి ఓపెనింగ్ కాకముందుకే ఏదైనా ప్రాజెక్ట్ కొలాప్స్ అయిందంటే ఒక కాళేశ్వరపురమే. అది సిగ్గుసేటు. 10 సంవత్సరాలుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక, ఒక గ్రూప్ అని లేక, పేపర్లు లీక్ అవుతూ ఉంటే ఈ టీఎస్పీఎస్సీలో పేపర్లు అమ్ముకొని విదేశాలకు పేపర్లు పంపించిన చరిత్ర, నీచమైన చరిత్ర వాళ్ళది. ఇవన్నీ వాళ్ళు 10 ఏళ్ళు చేసిన పరిపాలన కావచ్చు, 10 ఏళ్ళు చేసిన ఉద్యమం కావచ్చు, వ్యక్తిగతంగా కుటుంబం కోసం ధనార్జన, ప్రజలను ముంచుడు, దొంగ మాటలు మాట్లాడడం అంశం చేసింది కనుక దీన్ని మేము దీక్షా దివాస్ అనము, దీన్ని దివాలా దివాస్ అంటాము. కేసీఆర్ తెలంగాణను దివాలా తీసింది కనుక మేము దివాలా దివాస్గానే భావిస్తాము. దీక్షా దివాస్కు తెలంగాణ ఉద్యమానికి ఆయనకి ఏం సంబంధం లేదు. పూర్తిగా తయారైన తర్వాత ముంగట పీటేసుకొని కూర్చొని ఇది నాదనే మనస్తత్వం కనుక ఇప్పుడు కూడా అన్ని ఇప్పటిదాకా నేను చెప్పినా కదా, కాళేశ్వరం మీద కమిషన్, అవినీతి మీద కమిషన్ వేసినాం, ఫోన్ ట్యాపింగ్ అవినీతి మీద కమిషన్ వేసినాం, మిషన్ ల్యాబ్ అవినీతి మీద కమిషన్ వేసినాం. ఇట్లా 10 ఏళ్ల పరిపాలనలో ప్రభుత్వ అవినీతి మీద ఎక్కడెక్కడైతే ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారో వాటి మీద ఎంక్వైరీ కమిషన్లు నడుస్తూ ఉన్నాయి. అవి బయటకు వచ్చి ఎక్కడైతే నిరూపణ అయ్యి మళ్ళీ కుటుంబం జైలుకు పోయి తిన్నయాన్ని కక్కాల్సి వస్తారన్న ఉద్దేశంతో పార్టీని కాపాడుకొని రాజకీయంగా మనుగడుంటే మాత్రమే మనం ఈ పని చేసుకుంటామన్న ఏకైక ఉద్దేశంతో మళ్ళీ రాజకీయ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. ఈ ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 10 నెలలుగా గత 10 ఏళ్లలో వాళ్ళు చేయని అభివృద్ధిని, సంక్షేమాన్ని మేము చేస్తూ ఉంటే దాన్ని ఓర్వకుండా దీన్ని దివాళా తీసి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసి ప్రభుత్వాన్ని అబాసపాలు చేసి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు. కానీ గతంలో ఈ ప్రోగ్రాంలు ఎప్పుడైనా చేసిండ్రా? వీళ్ళు ప్రజల దగ్గరకు వచ్చిండ్రా? అధికారంలో ఉన్నప్పుడు కదా రాజకీయ నాయకులు ప్రజల దగ్గర పోయి ప్రజా సమస్యలు తెలుసుకుంటే వాటిని పరిష్కరించేది. అధికారంలో లేనప్పుడు వీళ్ళ కుటుంబం కోసం, వీళ్ళ పార్టీ బతికేయడం కోసం వాళ్ళు జైలులు పోకుండా కాపాడుకునే ఉద్దేశంలో భాగంగా డబ్బులు పెట్టి మందిని జమ చేసి ఓ 10 మందితో ప్రోగ్రాం చేసుకుంటారు, 10 మంది 100 మంది రైల్వే చేసుకుంటారు. దాన్ని తెలంగాణ ప్రజలు నమ్మతలేరు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో సింహభాగం మేము అప్లై చేసినాము. మిగతాయి కూడా ప్రజలు ఏం కోరుకుంటారో తొందరలోనే వాటన్నిటిని తీర్చే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. ఇక్కడ ఉండే బడ్జెట్ ఖర్చులకు మధ్యన గ్యాప్ ఉండడం వల్లనే కొన్ని పథకాలు వెనుకబడిపోవచ్చు. వాటిని మళ్ళీ అమలు చేస్తాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియమ్మ, రాహుల్ గాంధీ, ఖర్గే గారి ఆశీస్సులతో ఈ ప్రభుత్వము 5 ఏళ్లలో మళ్ళొక 5 ఏళ్ళు మళ్ళీ ప్రభుత్వం వచ్చే విధంగా మేము కాపాడుకుంటాం, పనిచేస్తాము. టీఆర్ఎస్ పార్టీ చేసినా, బీజేపీ పార్టీ చేసినా రెండు కూడా పేద ప్రజలను ఉద్దేశించి మాట్లాడదు. బీజేపీ ఏమో కార్పొరేట్ శక్తులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళకి మేలు చేస్తూ ఉంటుంది.
కేసీఆర్ ఏ నినాదం చేసినా ఏ ప్రోగ్రామ్ చేసినా వాళ్ళు జైలుకు పోకుండానో ఉన్న ఆస్తిని కాపాడుకోనుకో సంపాదించిన అవినీతిలో బయటపడకుండానో వాళ్ళు బతకడం కోసమో కుటుంబం కోసం రాజకీయాలు చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, కేవలం భారత ప్రజల సౌభాగ్యమే దృశ్యంగా నిర్మించబడ్డ పార్టీ ఇది. ఇట్లనే ఎవరు ఎన్ని కలబుల చేసినా మా ప్రభుత్వం కొనసాగుతూనే ఉంటుంది, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తుంది. అదేవిధంగా ఎవరైనా ప్రభుత్వాన్ని అసౌబాలు చేయాలనుకున్నప్పుడు, డ్యామేజ్ చేయాలనుకున్నప్పుడు దోషులుగా తేలితే కఠినంగా శిక్షిస్తాం. ఇది ప్రజలకు చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నామని తెలుస్తుంది.